RRR కోసం ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ ఆలియాతో వర్క్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ కోసం మరోసారి బాలీవుడ్ బ్యూటీనే ఎంపిక చేస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు రాజమౌళి అందరికీ షాక్ ఇస్తూ ఎవరు ఊహించని కథానాయికకు డేట్స్ లాక్ చేశాడట. ఇంతకీ ఎవరా కథానాయిక అనుకుంటున్నారా? బాహుబలి సీక్వెల్ వరకు సౌత్ హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు రాజమౌళి. కానీ RRR కోసం రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ ను ఎంపిక చేశాడు. ఇక స్టోరీ డిమాండ్ చేయడంతో ఇంగ్లీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కు అవకాశం కల్పించాడు. ఇప్పుడు రాజమౌళి తన కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. ఏకంగా హాలీవుడ్ లెవెల్ ఫిల్మ్ కు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి చిత్రంలో హీరోయిన్ గా ముందు నుంచి దీపికా పదుకునే పేరు వినిపిస్తూ వచ్చింది. బాలీవుడ్ లో దీపిక నంబర్ 1 హీరోయిన్. పైగా గతంలో హాలీవుడ్ మూవీస్ లో వర్క్ చేసింది. అందుకే తనను ఎంపిక చేస్తారని బీటౌన్ చాలా కాలంగా చెబుతోంది. కానీ ఇప్పుడు దీపికా పదుకునే స్థానంలో రాజమౌళి ఎవరూ ఊహించని విధంగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశాడని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ లీడింగ్ లేడీగా వెలిగిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీ యాక్ట్రెస్. వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్. అందుకే ఆమెను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలనుకుంటున్నాడట జక్కన్న. టాలీవుడ్ రేంజ్ ని అంతకంతకు పెంచేస్తున్నారు మన దర్శకులు. పాన్ ఇండియాను దాటి పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్లిపోతున్నారు. ఎవరి ఊహకు అందనంత ఎత్తుకు తెలుగు సినీ పరిశ్రమను తీసుకెళ్తున్నారు. కొందరి టార్గెట్ నార్త్ మార్కెట్ ని కొలగొట్టడం, మరికొందరి టార్గెట్ హాలీవుడ్ ను బద్దలు కొట్టడం. ఇంతకీ ఎవరా పాన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనుకుంటున్నారా? ఇంకెవరు? దర్శక ధీరుడు రాజమౌళి. యానిమల్ తో బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టాడు సందీప్ వంగ. ప్రస్తుతం అంతకు మించిన మూవీని ప్లాన్ చేస్తున్నాడు. స్పిరిట్ మూవీ కోసం ఏకంగా కొరియన్ సూపర్ స్టార్ ని రంగంలోకి దింపుతున్నాడు. పుష్పతో సుకుమార్, కల్కితో నాగశ్విన్, ఇలా ఎవరి దారుల్లో వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లను కొల్లగొట్టారు. పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను పూర్తిగా ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అందుకు RRR కొంత హెల్ప్ అయింది. అమెరికాలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఏకంగా ఆస్కార్ ను తెచ్చిపెట్టింది. RRR తో వచ్చిన క్రేజ్ ని పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మహేష్ బాబుతో మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు దర్శక ధీరుడు. ఈ సినిమా ఓపెనింగ్ కని విని ఎరుగని స్థాయిలో ఉండనుందట. జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవానికి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరన్, స్టీవెన్ స్పిల్బర్గ్ రానున్నారట. ఇక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో మూవీని నిర్మించబోతున్నాడు రాజమౌళి. దాదాపు 1000 కోట్లతో నిర్మించబోతున్నారట. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 50 భాషల్లో ఒకేసారి రిలీజ్ కి రెడీ చేయాలనుకుంటున్నారట. ఓ విధంగా తొలి రోజే ఇండియన్ సినిమాకు 1000 కోట్ల ఓపెనింగ్ కు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఒకప్పుడు థియేటర్స్ లో సినిమాలు 300 రోజులు, 400 రోజులు నడిచేవి. మరికొన్ని అయితే అదే పనిగా సెలెక్టెడ్ థియేటర్స్ లో 1000 రోజులు నడిచిన చిత్రాలు కూడా ఉన్నాయి. కాలం మారింది. థియేటర్స్ లో సినిమా లైఫ్ టైం కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైంలో ప్రభాస్ సినిమా ఒకటి 300 రోజుల నుంచి ప్రదర్శితం అవుతూనే ఉంది. ఏంటి సలార్ ఇంకా నడుస్తోందా? ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? పదండి. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో థియేటర్స్ లోకి వచ్చింది సలార్. బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం, ప్రభాస్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం రెబల్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా గురించి ఇప్పుడెందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈ సినిమా ఇప్పటికీ రికార్డులు తిరగరాస్తోంది కాబట్టి. దాదాపు 300 రోజులుగా సలార్ హిందీ వర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన హాట్ స్టార్ లో టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. కొత్త సినిమా, పైగా బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఓటీటీలోకి వచ్చింది అంటే కొద్ది రోజులు మాత్రమే ట్రెండింగ్ లో కనిపిస్తుంది. కానీ సలార్ మాత్రం ఏడాది కాలంగా ట్రెండింగ్ లోనే నిలవడం అనేది ఇప్పుడు ఓటీటీ వరల్డ్ ను షేక్ చేస్తోంది. ఈ రికార్డు సలార్ సీక్వెల్ కు కావలసినంత క్రేజ్ తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు మంచి క్యారెక్టర్స్ కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూసేవాళ్ళు హీరోయిన్స్. ఆ తర్వాత బిగ్ ఫిల్మ్స్ లో ఛాన్స్ వస్తే సూపర్ అనుకునేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మూడ్ మారింది. స్పెషల్ సాంగ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారట. అదేంటి? కెరీర్ ను మలుపు తిప్పే క్యారెక్టర్ ని వదిలిపెట్టి సినిమా మొత్తంలో 3 నిమిషాలు కనిపించే స్పెషల్ సాంగ్స్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటారా? అంతా కిసిక్ మహిమాట. పుష్ప 2 అంతా ఒక ఎత్తు, కిసిక్ సాంగ్ కు వచ్చిన క్రేజ్, అటెన్షన్, వ్యూస్ మరో ఎత్తు. ఇప్పుడు హీరోయిన్స్ ఇలాంటి అటెన్షన్, క్రేజ్, యూట్యూబ్ లో వ్యూస్ కోసం కోరుకుంటున్నారు. ఒక కిసిక్ అనే కాదు, తమన్నాలా, కావాలయ్యా, బాక్లో పంచుకో లాంటి పాటలు చేయాలనుకుంటున్నారు. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. స్టార్ హీరోస్ తో కలిసి మూవీస్ లోనూ నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లో టాలెంట్ చూపిస్తున్నారు. అయినా సరే కిసిక్, కావాలయ్యా లాంటి సాంగ్స్ లో కనిపిస్తే వచ్చే క్రేజే వేరు.
రెమ్యునరేషన్ కూడా వేరు. సినిమా మొత్తం చేస్తే వచ్చే రెమ్యునరేషన్ మహా అయితే 2 కోట్లు. అదే స్పెషల్ సాంగ్ కు జస్ట్ 5 రోజులు డేట్స్ ఇస్తే వచ్చే రెమ్యునరేషన్ మినిమం ₹1,00,00,000. ఈ లెక్కలు కూడా హీరోయిన్స్ కు ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన దేవరా థియేటర్స్ కు రావటం అయ్యింది. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్టీఆర్ సినిమా అంటే వచ్చే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ అంత టైం వెయిట్ చేయాల్సిన పని లేదంటున్నాడు టైగర్. వచ్చే సంక్రాంతికి ట్రీట్ ఇస్తానంటున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ మాత్రమే కాదు, శాండిల్వుడ్ మాత్రమే కాదు, టోటల్ పాన్ ఇండియా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ సినిమానైతే ఘనంగా ప్రారంభించారు. డిసెంబర్ నుంచి షూటింగ్ అంటున్నారు. కన్నడ కొత్త హీరోయిన్ రుక్మిణి వసంత్ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ సిరీస్ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి అవకాశం ఇచ్చాడు నీల్. రాఖీ బాయ్ లాంటి తుఫానుకు తోడుగా క్యూట్ గర్ల్ ను చూపించాడు. కానీ ఇప్పుడు డ్రాగన్ కు మాత్రం స్మార్ట్ గర్ల్ కు ఛాన్స్ ఇస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నడూ చేయని పాత్రను, ఎన్నడూ చూడని వయలెన్స్ ను డ్రాగన్ లో చూపించబోతున్నాడని సమాచారం. ఇక అసలు సంగతికొస్తే సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి ఇదే టైటిల్ అఫీషియల్ అవుతుంది. ఫ్యాన్స్ కు పొంగల్ జోష్ ను తీసుకొస్తుంది.